దేవుని చేత ఏర్పరచబడిన వారు, మనుషుల చేత ద్వేషించబడుతున్న వాళ్ళు, ప్రభు కొరకు కాల్చబడిన వారు, మీ అందరికీ మరొకసారి వందనాలు. మంచిది, నాకు ఇచ్చిన సమయాన్ని నేను వృధా చేయను. వాక్యం చెప్పే ముందు ఒక విషయాన్ని చెప్పాలని నా మనస్సు ప్రేరేపిస్తుంది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. జయించువానిని నా దేవుని ఆలయములో అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలపటికి రాడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణము పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. వాని మీద రాయబడుద్ది, వెలపటికి రాని వాడి మీద రాయబడుద్ది. స్తంభము అనగా అది స్థిరమైనది, అది బలమైనది, భారమును మోయగలిగినది. మందిర భారమంతా కూడా ఆ పిల్లర్ మీద పెట్టబడింది. అది ఎల్లప్పటికీ కదల్చబడదంట, అది స్థిరమైనదంట, బలమైనది, భారమును భరించగలిగినది. దాని మీద కొత్త పేరు రాయబడుద్దంట. దేవునికి స్తోత్రం. కొద్దిగా సౌండ్ పెట్టినాను. దేవుడు తలంచిన పేరు రాయబడుద్ది. మనుషుని ఆలోచన ప్రకారం కాదు అక్కడ జరిగేది. దేవుని ఇష్టమైన ఒక పేరు ఆ స్తంభమునకు పెడతాడంట. ప్రైజ్ ది లార్డ్. ఈ స్తంభము అనగా 7 సంఘములలో ఒక స్తంభానికి సాదృశ్యం. ప్రైజ్ ది లార్డ్. 7 సంఘాలు అనగా సార్వత్రిక సంఘాలు 7 స్తంభములుగా పోలవబడినాయి. 7 దీపములు అనగా ఆ స్తంభములు మండించబడినవి. స్తోత్రం. ఈ యొక్క స్తంభముల మీద అగ్ని మండుచున్నది. వాటి మధ్య పరిశుద్ధాత్మ అగ్ని సంచరిస్తూ ఉందంట. ప్రైజ్ ది లార్డ్. 7 దీపముల మధ్య సంచరించేవాడు చెప్పుతున్న సంగతులు, వెలిగించబడిన సంఘముల మధ్య సంచరిస్తూ ఉన్న మాటలు చెప్తున్న సంగతులు అవి ఎలా ఉన్నాయో తెలిసిన కీర్తనకారుడు రాస్తాడు ఒక మాట. కీర్తన పుస్తకము 106వ అధ్యాయము 18వ వచనం. వారి సంఘములలో అగ్ని రగిలను, దాని మంట భక్తిహీనులను కాలుస్తుందంట. నీవు నడుస్తూ వెళుతుంటే నామకార్థుడు కాల్చబడాలా. ఇది దైవికమైన కృప. అగ్ని జ్వాలల వంటి ఆత్మ పైనుంచి దిగొచ్చిందంట మన కొరకు. నిత్యము మండుతూ ఉండాలా. నీ కన్నేంటో తెలిసిన దీపం పాపము చూచిన వెంటనే తగలబడిపోవాలా. ఇది లోపలికి రాకూడదు. సేవకుడు నిత్యము మండుతూ ఉండాలి. అగ్ని జ్వాలల వంటి వాడు. ఈ రోజున సేవ అంటే ఏంటో తెలిసిన, నువ్వు మండితే సంఘములో పాపము కాల్చబడుద్ది. స్థిరముగా స్తంభాలు నిలబడతాయి. కొత్త పేరుతో పిలువబడతారు. వాళ్ళు భారమును మోయగలుగుతారు. దైవికమైన కృప ఆకాశం నుంచి దిగి వచ్చిందంట అయ్య మీదకి. ఒక దైవజనుడు చూపిస్తున్నాడు. ఒక మాట నేర్చుకున్నప్పుడు వాక్యంలోకి వెళదాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుకుందాం. నేను మీ యొద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క సంపూర్ణమైన ఆశీర్వాదముతో వత్తునని మీరు ఎరగరా అన్నాడా? ఎరుగుదును అన్నాడు. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా. అపోస్తలుడైన పౌలు రోమా సంఘ దగ్గరికి వచ్చినప్పుడంట క్రీస్తులో ఉన్న సంపూర్ణమైన ఆశీర్వాదంతో వచ్చాడంటండి. దేవుని స్తోత్రం చెప్పడం గట్టిగా. ఇప్పుడు మనం సంఘంలోకి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళాలా? క్రీస్తు సంపూర్ణమైన ఆశీర్వాదంతో సంఘం దగ్గరికి వెళ్ళాలి. అసలు క్రీస్తులో ఉన్న సంపూర్ణత ఏంటి? క్రీస్తులో ఉన్న సంపూర్ణత ఏంటండి? అసలు క్రీస్తులో ఏముంది?
పౌలు ఏమి నేర్చుకున్నాడు? ఏమి నేర్చుకొని సంఘాన్ని దగ్గరికి వెళ్ళాడు? సంఘానికి ఉపదేశం ఏం చెబుతున్నాడు? కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఏలయనగా దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరములో ఉందంట. దైవత్వము తండ్రి అమర్చిన శరీరంలో, ఈ శరీరం అమర్చబడింది అంతే. అమర్చబడిన యొక్క శరీరంలో తండ్రి దైవత్వాన్ని పెట్టాడంట. దేవుని స్తోత్రం చెప్పు గట్టిగా. దైవత్వం అంటే తండ్రి తత్వం, అంటే సంఘాన్ని కట్టే ఆలోచన అంతా కూడా తండ్రిది గనక ఈ శరీరం, టొల్ల శరీరంలో ఆ మహిమను పెట్టాడంట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది పౌలు నేర్చుకుంటున్నాడంట యేసు ప్రభువును చూసి. యేసు ప్రభువును చూసి పౌలు నేర్చుకున్నాడంట. నేను మొన్న పోయిన నెలలో చెప్పాను ఒక వాక్యాన్ని. ఏ విషయాన్ని చెప్పానంటే, దృశ్యమైన వాటిని కాక అదృశ్యమైన వాటిని చూపుతున్నాడు దేవుడు. ఎందుకు? పిలిచాడు గనక. ఇప్పుడు పిలిచాడు గనక అదృశ్యమైనది ఏంటి? లోపల దైవత్వం ఉంది. చూడు, నేను పాపాన్ని చంపగలిగిన వాడిని, నువ్వు పాపాన్ని చంపాలే. చూడు, నేను లోకాన్ని జయించిన వాడిని, లోకాన్ని జయించాలి, నన్ను చూడు అని పౌలుతో చెప్తుంటే పౌలు నేర్చుకుంటున్నాడంట నిదానించి. సేవ పరుగులు తీయటం కాదు, సేవ నీ స్వచిత్తము కాదు, పరలోకము నుంచి దిగి వచ్చిన మాటలు ఇవి. 7 సార్లు పుటమి వేసిన తర్వాత రాసిన మాటలు. అయ్యి మాటలను పరిశీలించొద్దు, నన్ను పరిశీలించి ఇక్కడ వాక్యం చెప్తున్న వాడిని. అయ్య రాసిన తర్వాత నువ్వు పరిశీలించేదేంటి? అసలు ఏ పాటి జ్ఞానం నీది? పౌలు అంటున్నాడు, అయ్యా, క్రీస్తు సంపూర్ణమైన ఆశీర్వాదంతో నేను మీ వద్దకు వచ్చాను. వచ్చి ఏం చెప్తున్నాడు? అయ్యా, ఏముంది క్రీస్తులో? ఏమి నేర్చుకుని వచ్చాడు సంఘానికి చెప్పడానికి? పాపం లేని జీవితం ఉంది యేసు ప్రభులో. ఆయన సహనము కలిగిన వాడు, ఓర్పు కలిగిన వాడు, లోకాన్ని జయించిన వాడు, తండ్రి చిత్తాన్ని సంపూర్ణముగా చేయుటకు ప్రాణము పెట్టగలిగిన వాడు. సేవకుడు సంఘము కొరకు ప్రాణం పెట్టాలా? ఈ ప్రాణాన్ని ద్వేషిస్తే బలిపీఠం దగ్గర నిలబడితే అగ్ని దగ్గర వచ్చి మాట్లాడుతుంది. ఈ రంగులు వదులుతున్న ఈ శరీరానికి మహిమ దిగొచ్చుదా? హల్లెలూయా. భయం పుడుతుందండి కొంతమందిని చూస్తుంటే, కొంతమందిని చూస్తుంటే భయం పుడుతుంది. పౌలు అంటాడు, అయ్యా, ఏమి నేర్చుకున్నాయ్యా నీ దగ్గర? సంఘంలోకి వెళ్ళేటప్పుడు నా సంపూర్ణత నేర్చుకుని వెళ్ళు. ఆ సంఘాలు కట్టబడతాయి, నా పోలికగా మార్చబడుద్ది. ఒక మాట రాస్తాను, చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం చదవమ్మా. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, నీవు కోరలేదు గాని ఒక శరీరాన్ని అమర్చవయ్యా. చాలమ్మా. ఏం చేశాడంట? ఒక శరీరాన్ని అమర్చాడు. ఇదిగో ఒకసారి నా ముఖం చూడండి, దయచేసి అందరూ చూడండి. ఒక శరీరం అమర్చబడింది. అమర్చబడిన శరీరంతో బలిపీఠం దగ్గర నిలబడితే ఇది ఉట్టి టొల్ల. ఇక్కడ నిలబడితే సియోను నుంచి దిగి రావాలి ఆ దేవుని మహిమ. అప్పుడు మాట్లాడుతాడు దేవుడు. ఉట్టి టొల్ల అయ్యి కమిర్చిన శరీరంలో దైవత్వాన్ని పెట్టాడంటే ఏం చేయనయ్యా? చూడండి ఒక మాట, ఆ యోహాను సువార్త 6వ అధ్యాయం 39-40 వచనాలు చదవమ్మా. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక. దేవుని స్తోత్రం చెప్తావు గట్టిగా. తండ్రి ఏదైతే ఇచ్చాడో దాన్ని ఏది పోగొట్టుకొనక అంత్యదినమును దాన్ని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. దేవుని స్తోత్రం చెప్తావు గట్టిగా. తండ్రి ఇచ్చిన దాన్ని పోగొట్టకుండా కాపాడుకోవాలని క్రీస్తు నీకు నేర్పుతున్నాడు. ఈరోజు నిన్ను పిలిచి సేవ నేర్పి అభిషేకించి సంఘములోనికి పంపిస్తున్నాడు. ఇది పోగొట్టకుండా కాపాడుకో. ఎందుకో తెలిసిన? కొద్ది సంఘం ఉన్నప్పుడు నమ్మకంగా ఉన్నావు,
సంఘము పెరిగిన తర్వాత ఆత్మీయతను పోగొట్టుకుంటున్నావు, ఆత్మను పోగొట్టుకుంటున్నావు, అభిషేకాన్ని పోగొట్టుకుంటున్నావు, లోకాన్ని లోపలికి చేర్చుకుంటున్నావు, పాపాన్ని ఆస్వాదిస్తున్నావు, నీ స్వచ్ఛతాన్ని చేస్తున్నావు. ఇది చచ్చిపోవాలని యేసు ప్రభు నేర్పుతున్నాడు. ఇది నా తండ్రి ఏదైతే ఇచ్చాడో అది నేను పోగొట్టుకోలేదు, అదే నన్ను అంత్యదినాన్ని లేపింది. ఇప్పుడు నేను లేపే ఆత్మ కూడా అదే. ప్రైజ్ ది లార్డ్. మళ్ళా అంత్యదినాన్ని నిన్ను లేపాలంటే తండ్రి నీకేదైతే ఇచ్చాడో, కుమారుడికి ఏదైతే ఇచ్చాడో, కుమారుడు పోగొట్టుకోకుండా ఎలా ఉన్నాడో నువ్వు కూడా పోగొట్టుకోకుండా దాన్ని కాపాడుకోవడమే పరిశుద్ధత. ప్రైజ్ ది లార్డ్. ఈ పరిశుద్ధత కలిగి పౌలు సంఘములోనికి వచ్చి వాక్యం చెప్తున్నాడు అంటండి. రోమా సంఘము స్త్రీలతో స్త్రీలు, పురుషులతో పురుషులు సాంగత్యం చేస్తున్న వాళ్ళు బలవంతులైరి అని రాశాడండి. ఏ వాక్యం చెప్పాడు అయ్యో నాకు అర్థం కాల. ధర్మశాస్త్రమును గురించి క్షుణ్ణంగా చెప్పాడు వాళ్ళకి. ధర్మశాస్త్రమునకు వేరుగా నీతిని గురించి చెప్పాడు. ఒక విషయం చెప్తున్నా, ధర్మశాస్త్రం అని ఒక సబ్జెక్ట్ 3 సంవత్సరాలు చెప్పాలా. ప్రభు చిత్తం అయితే ఇక ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఒక ధర్మశాస్త్రము గురించి 3 సంవత్సరాలు. ధర్మశాస్త్రమునకు వేరుగా ఒక నీతి ప్రత్యక్షమైంది. ఆ నీతి ధర్మశాస్త్రములో ఉన్న పాపులకి, ఇదిగో కొత్త నిబంధనలో ఉన్న పాపులకు ఒక విమోచన కలిగడానికి వచ్చింది ఇక్కడికి. ప్రైజ్ ది లార్డ్. ఈ ధర్మశాస్త్రం గురించి నేర్చుకుందాం కొంతకాలం తర్వాత. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు సంఘములోనికి దైవజనుడు ఎట్లా దేవునిలో ఉన్న పరిశుద్ధతతో కలిగి ఎక్కడికి వెళ్ళాలి తెలుసు? సంఘములోనికి వెళ్ళాలి. క్రీస్తులో ఉన్న ఆశీర్వాదం ఏంటి? పాపాన్ని చంపగలిగిన దైవత్వం. తండ్రి పాపాన్ని చంపుతాడు, అది లోపల అమిర్చాడంట, అది పోగొట్టుకోవట్ల యేసు ప్రభు. ఇది చూసి పౌలు నేర్చుకుంటున్నాడు. అయ్యా ఏం చేయాలండి? ఇదిగో నేను ప్రాణాన్ని ద్వేషించాను, నా తండ్రి మాటకు లోబడుతున్నాను కనుక నువ్వు కూడా ప్రాణాన్ని ద్వేషించు పౌలు. నా ప్రాణాన్ని సహితం ద్వేషించాడంట. చావు మూలమునైనా సరే, బ్రతుకు మూలమునైనా సరే క్రీస్తు నా శరీరం ముందు గణపరచబడాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దానికి సిద్ధపడి సేవ చేయి. మందను పోగేయటం కాదు, మంద మహిమగా మార్చబడాలి, దేవుని ఎదుట నిలబడాలి, మూల స్తంభాలుగా మార్చబడాలి, దేవుని పేరు పెట్టబడాలి. ఒక మాట రాస్తున్నాడు భక్తుడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. దైవజనుడు వెంబడించాడు యేసు ప్రభుని. అయి చెప్తున్నాడు, సాక్షి ఇస్తున్నాడు. అయిలో ఏముందో? పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయెను, నీకు తెలియను. ఆయన యందు పాపము లేదో. బలిపీఠము దగ్గర నిలబడే నీలో కూడా పాపము ఉండకూడదు. ఆయనలో పాపము లేకపోతే పిలువబడిన నీలో కూడా పాపం ఉండకూడదు. యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు, దైవజనుడైన యోహాను. మోకరించిన స్థలములో శరీరాన్ని విడిచిపెట్టి, భౌతిక ధర్మాన్ని, దేహ ధర్మాన్ని, పాపంచక ప్రపంచాన్ని విడిచిపెట్టి 2 బండల మధ్య మండుతున్న ఒక ప్రత్యక్షతను చూస్తున్నాడంట. అయ్యా ఆ దైవజనుడు సాక్ష్యం ఇస్తున్నాడు, ఆయనలో పాపము లేదో. సేవకు పిలువబడిన నీలో పాపం ఉండకూడదు. హల్లెలూయా. ఎంత గట్టిగా ఎడుతుంటే సహోదరుడికి నిద్రెట్ట వస్తుందండి. పరలోక రాజ్యంలో ఒక మహిమను చూస్తున్నాడు అక్కడ ఆయన. హల్లెలూయా చెప్పండి గట్టిగా. భయం పుడుతుంది నాన్న ఒక్కొక్కసారి. ఎన్ని పూసలు వణుకు పుడుతుంది. ప్రభు ఏం చెప్పాలి ఇక్కడ? సంఘానికి ఏమి నేర్పాలి? సేవకులకి ఏం చెప్పాలి? దివారాత్రులు ప్రార్థన చేసి తెల్లారి గట్ల 3 గంటలు ఇస్తే 6 గంటల వరకు మోకాళ్ళ మీద ఉండి, ప్రభా మాట్లాడయ్యా వాళ్ళతో మాట్లాడు ప్రభా. నువ్వు మాట్లాడితే సంఘాలు కట్టబడతాయి, మహిమగా మార్చబడతాయి, నీ పోలిక వాళ్ళలో కనబడదే అని ఒక ధైర్యము కలిగి మోకరిస్తున్నామండి. హల్లెలూయా. యోహాను అంటాడు, ఆయనలో పాపము లేదు. ఏంటంటే నిన్ను చూసి సాక్షి ఇవ్వాలి. అదిగో ఆ దైవజనుల్లో పాపం లేదు. పాపాన్ని చంపిన వాళ్ళు, ఇదిగో లోకాన్ని ద్వేషించిన వాళ్ళు, క్రీస్తు కొరకు ప్రాణము పెట్టడానికి సిద్ధపడిన వాళ్ళు, తాను ఉపేక్షించుకొని కాడినెత్తుకున్న వాళ్ళు, మనుషుల చేత ద్వేషించబడుతున్న వాళ్ళు అని నిన్ను గురించి సాక్ష్యం ఇవ్వాలా? ఆ ప్రతిష్టతేనా? ఆ మహిమేనా? ఆ పిలిపేనా అనేదే? వారి సంఘములో అగ్ని రగులుచున్నదని రాశాడండి. అయ్యా నీ సంఘం ఎట్టుంది ఇప్పుడు? మరి
నువ్వు మండితే సంఘము కూడా మండుద్ది. అది భక్తిహీనులు కాల్చుద్ది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక దైవజనుడు సాక్ష్యం ఇస్తున్నాడు యేసు ప్రభు గురించి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22-23 వచనాలు చదువమ్మా. ఆయన పాపము చేయలేదు. ఆయన పాపము చేయలేదు. ఒక్క నిమిషం. యోహాను ఏమన్నాడండి? ఆయనలో పాపము లేదు. అప్పుడు అయ్యేమన్నాడు? ఆయన పాపము చేయలేదు. ఆయన పాపము చేయలేదు. ఆయన నోటను ఏ కపటము కనపడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. దేవుని స్తోత్రం చెబుతావు గట్టిగా. దూషింపబడి బదులు దూషించలేదట. సేవకుడు ఏమవ్వలేదు, నిన్ను దూషించినా బదులు దూషించకుండా ఉండుట నేర్చుకున్నాడు పౌలు. ప్రైజ్ ది లార్డ్. రాళ్లతో కొట్టించుకుంటాడు కానీ తిరిగి రాయితో కొట్టాడండి. నేర్చుకుంటున్నాడు అయ్యా సేవ. నిదానించి సంఘములోనికి సంపూర్ణమైన ఆశీర్వాదం కలిగి వెళుతున్నాడు. రోమా సంఘంలోకి వెళ్ళాడంట అయ్యా. వీళ్ళు చూస్తున్నారు అయ్యని. ఏంటి ఇతను క్రీస్తులా ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను చూస్తే ఇదిగో క్రీస్తులాగున్నాడు. అయ్య చెబుతుంటే హృదయం కదిలించబడాలి. అయ్య మాట్లాడితే పాపం బయటకు వస్తుందంట. హల్లెలూయా. చదువమ్మా. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. అయ్యా తాను అప్పగించుకున్నాడు. ఈరోజు నువ్వు అప్పగించుకున్నావు యేసు ప్రభుకి. ఏమండే, నేను అనకూడదు, మీరు నాకంటే పెద్దలు. చేతులు ఎత్తండి అప్పగించుకున్న వాళ్ళు. తలకాయ గడవ పుట్ల భయం పుడుతుంది. నాయనో, అప్పగించుకున్నావా? తాను అప్పగించుకున్నాడు అంటే దూషింపబడి బదులు దూషింపక, శ్రమపడి కూడా శ్రమ పెట్టక ఎట్లా అప్పగించుకున్నాడంట? సాత్వికముగా అప్పగించుకో. దేవునికి సేవ నేర్పుతాడు, సంఘాన్ని కడతాడు. నిన్ను మహిమపరచడం కాదు, నీ సంఘము ద్వారా దేవుడు మహిమ పొందుతాడు, నీ సంఘాన్ని కూడా మహిమపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దూషింపబడి బదులు దూషించలేదంటే సేవ నేర్చుకో. నువ్వు ఒకవేళ నిన్ను దూషించారా, మౌనంగా యేసు ప్రభు వైపు చూడు. అయ్యా సాక్ష్యం ఇస్తున్నాడు. ఒక మాట అంటున్నాడు పౌలయ్య. చదువమ్మా ఒక మాట. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము కాదు తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు చదువమ్మా. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది అస్సలు కాదు, మోసయుక్తమైనది కాదు. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడ్డారంట 12 మంది అపోస్తలులు. నువ్వు దేవుని వలె ఎంచబడ్డావా సువార్తకే? మా బోధ కపటమైనది కాదు. ధైర్యం ఉండాలి ఆ మాట చెప్పాలంటే. భయం పుట్టాలే. మళ్ళా చదువుతాలే ఆ మాట. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు. కానీ సువార్తను అప్పగించాడు. మేము ప్రాణం పెడతారంటే హల్లెలూయా. మేము ఆ సువార్త కొరకు ప్రాణం పెడుతున్నాం. రాళ్ళ దెబ్బలు తింటున్నాం, నిందలు పడుతున్నాం, అవమానాలు పడుతున్నాం, నిట్టూర్పులు పడుతున్నాం. తిండికి లేక ప్రభా ఈ మన్నా ఏ రోజుకు మన్నా ఆ రోజు కురిపించు ప్రభా అని దివారాత్రులు కన్నీరు కరుస్తున్నారంట వాళ్ళు. ఇది నీ సేవ. ఇట్లుందా సేవ? ఇదేనా నీ ప్రతిష్టత? ఏ ఎండకా గొడిగేసేవాడు కూడా ప్రతిష్ఠ ఉంటుందా? ఆ మహిమ నీ మీదకి దిగొచ్చుద్దా? నిన్ను గలపరుచుద్దా? నేను కూడా సేవకుడినే. ఆశలాదుడా భయం పుట్టాలా? నా దైవజనుడు మహిమ కలిగిన వాడని సాక్షి ఇవ్వాలి సంఘం. మీకు ఒక విషయం చెప్తానండి. వాక్యంలోకి వెళుతూ చిన్న మాట చెప్పాలనుకుంటా. 7 సంవత్సరాల నుంచి నాకు ఒక ఆత్మీయ తండ్రి లేక ఎదుక్కుంటున్నానయ్యా. ఏది చేసిన వాక్యం చెప్పడం ప్రభు దగ్గర నేర్చుకున్నా, నా మీద ఒక నాయకుడు లేకపోతే నేను చేసేది రైట్ అనుకుంటున్నా. నేనేం చేసినా అది రైట్ నాకు తెలుసు అన్న వచ్చు దేవుని భయం పుట్టి ప్రభా నాకు ఒక నాయకుడిని,
ఆత్మ సంబంధమైన ఒక నాయకుడిని అని ప్రార్థన చేస్తే అయ్య తెల్లారి పొద్దున్న ఒక ఫోన్ చేశా. మా మనస్సులో దేవుడు కలిపాడు. దేవుని స్తోత్రం చెప్తావా? ఒక చెట్టు విత్తనాలు ఇవి, ఒక చెట్టు పండ్లు ఇవి. దేవుని స్తోత్రం చెప్పు గట్టిగా. నేను అయ్యకి అప్పగించుకున్నాడు. ఒకవేళ కనుక అయ్యా నువ్వు లేచి పొద్దున్నే లేచిరంటే అయ్య లెక్క ముందు నేను లేచి వస్తే ఇక్కడికి ప్రజలాడు అప్పగించుకున్న తర్వాత ప్రాణం పెట్టడానికనే సిద్ధపడాలా. ఇది సార్వత్రిక సంఘము యొక్క నీతి. సేవ నేర్చుకున్న నాయకుడు ఉండాలి. నీకు ఒక నాయకుడు, మంచి చెడులు తెలిపే ఒక నాయకుడు నీకు ఉండాలి. ఒకవేళ కనుక నువ్వు లేచిరంటే లేచి ఎవరికి చెప్పడం అవసరం లేదండి. కానీ అయ్య చెప్పాడు, వచ్చి వెళ్ళిపోతానంతే. అయ్యా నువ్వు చెప్పు, అప్పగించుకున్నా. ప్రాణం పోతున్న అప్పగించుకున్న తర్వాత ఇక లోపడాల్సిందే. భయపడి సేవ చేయండి. దేవునికి లోబడి సేవ చేయండి. దేవునికి అప్పగించుకోండి సేవకి. అయ్యా అపోస్తులుడైన పౌలయ్యే యేసు ప్రభు దగ్గర సంపూర్ణంగా నేర్చుకొని సేవకి వెళ్ళాడట సంఘంలో. మరి నీకేంటి? మీరు అయ్యకంటే గొప్పోళ్ళే. పౌలయ్యకేం తెలుసు? పంపించోడు. ఆయనకేం తెలుసు? మీరు జ్ఞానులు. మరి హల్లెలూయా. ప్రాణాలు పెట్టేస్తున్నారంటే కొట్టినా కొట్టించుకుంటున్నారంట, తిట్టినా తిట్టించుకుంటు. ఆహారం లేకపోయినా ఒక సందర్భంలో పౌలయ్య అంటాడు, నేను దిగంబరిని అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. దిగంబరు అంటండి అయ్యా. దిగంబరు అయిపోయాడంట అయ్యా. వస్త్రహీనుడయ్యాడు. మనం ఎట్లున్నదో నొన్నగా ఉండం. మరి వాళ్ళ ప్రతిష్ఠత ఏంటి? వాళ్ళ అభిషేకం ఏంటి? వాళ్ళ మీద పనిచేస్తున్న ఆత్మ ఏంటి? ఈ రోజున మన మీద పనిచేస్తున్న ఆత్మ ఏంటి? వాళ్ళు అప్పగించుకున్న పరిచర్య ధర్మం ఏంటి? ఈ రోజు నువ్వు అప్పగించుకున్న పరిస్థితులు ఏంటి? నిన్ను నువ్వు ఒక్కసారి క్వశ్చన్ చేసుకున్నావా? బలిపీఠం దగ్గర నిలబడుతున్న నిన్ను నువ్వు ఒక్కసారి, ప్రభా నేను ఇక్కడ నిలబడితే నీ మహిమే మాట్లాడుతుందా సంఘముతో అని నిన్ను నువ్వు పరీక్షించుకున్నావా? ఏదో 4 మాటలు నేర్చుకుని నాకు కూడా సేవచ్చు, లేదా నేను ప్రసంగికుడని ఊగిపోయేవనుకో ఒక దినాన్న ప్రభు చూసుకుంటాను. నేనేం చేయలేను ఇక మిమ్మల్ని. నేనేం చేస్తానండి మిమ్మల్ని? ప్రభే చూసుకోవాలి ఇక మిమ్మల్ని. హల్లెలూయా. పేతురయ్య అంటాడు, ఆయన పాపము చెయ్యలేదు, ఆయనలో పాపము లేదు, దూషింపబడి బదులు దూషించలేదు ఆయన. సేవకుడివి నువ్వు. ఆయన నిన్ను పిలిచి ప్రతిష్ఠించి అభిషేకించిన నువ్వెట్లా ఉండాలి? ఆయన మహిమకు తగినట్లుగా, ఆయనకు తగినట్లుగా నువ్వు ఉండాలి. ఈ రోజున ఒక మాట చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం చదువున్నాం. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చులతోను దురాశలతోను సిలువ వేసి ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రాలయ్యా. నీ సంబంధులు పాపాన్ని సిలువేస్తారు, శరీర ఇచ్చులు చంపుతారు. పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రాలయ్యా. చంపుతారంటే ఆశల్ని చంపుకుంటారంట. లోపల పుట్టిన ఆశని, కోరికలను చంపుకుంటారంట. క్రీస్తు యేసు సంబంధులు అని రాశాడు. అందరు కాదు అక్కడ. సేవకులందరూ, సంఘం అందరూ అని రాయాలయ్యా. క్రీస్తు యేసు సంబంధులే చంపుతారు. ఎందుకంటే వాళ్ళు ప్రతిష్ఠించబడిన వాళ్ళు, దేవుని కొరకు ఆ బ్రతకాలని ఒక నిర్ణయం తీసుకున్న వాళ్ళు కనుక వాళ్ళని పరిశుద్ధాత్మ బలవంతులు చేసి ఒప్పింపజేసిందే. శరీరాన్ని అప్పగించుకున్నావా? గంట సేపు నిలబడితే నేను 2 గంటలు లేగలేను. తెలిసి నాకున్న బలహీనతలు అట్టండి. మంచి తిట్టకుండా వాలువ బస్సు ఉన్నట్టు నేను, నాకున్న బలహీనతలు ఎటువంటి తెలుసండి. ఒకవేళ గంట నుంచి ఉంటే తర్వాత నిలబడక చాలా కష్టమైపోతుంది నా పరిస్థితి. మా పిల్లగండారు కాస్త మంచులు పట్టారా బాబు, లెగలేని పరిస్థితులు. నాకున్న బలహీనతలు మోకరించి లెగిస్తే ఈ చెప్పు పైకి వచ్చిందండి. మళ్ళా మోకరించి అదే స్థానంలో కాలు ఇంతలా వాసింది. ప్రభా నీ మహిమ కొరకే నన్ను ఇలా సిద్ధపరిచావంతే. అప్పగించుకున్న ప్రభుకి
నాకు తెలుసు నేను ఏదో ఒక దినాన చనిపోతానని. నా మరణము దేవునికి మహిమగా ఉండాలా? నా మరణము దేవునికి మహిమగా ఉండాలి. నా ప్రభు కొరకు నేను బ్రతకాలి. నా భార్యతో చెప్పాను, నేను యజమానురాలతో ఒకటే మాటన, నేనేదో ఒక దినాన చనిపోతా, నేను లేననుకుని నీ ప్రయాణం కొనసాగించు. ఇది సేవ. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు యేసు సంబంధులు చదవమా. శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి జీవించేవారు అయితిమా. ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి ఎందొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయ పడకయు ఉందము. చాలమ్మా. ఒకవేళ లోపల అయ్యి ఉంటే యేసుప్రభు నేర్పాడు నీకు సేవ. అయ్యి లేదని చెప్తున్నాడుగా పేతురు. ఆయన కపటం లేదు, దూషించలేదు, అటువంటి ఆలోచన ఉండదు అయ్యి అని చెప్తున్నాడు. ఒకవేళ కనుక లోపల ఉందనుకో, నేనంటే ప్రభు పిలుపు మేరకు అక్కడ సంఘము కట్టమంటే దేవుడు అక్కడ ఆ ప్రాంతంలోకి వచ్చా. ఈ కడమ సేవకులందరూ కలిసి మైకు పెట్టి తిడుతున్నారండి నన్ను. మైకు పెట్టి పేరు ఒకటే పెడతారా, నన్ను పేరు కూడా పెడతారు. ఇక 4 రోజులు పోతే పేరు ఒకటే చెప్పట్లా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు నన్ను. మైకు సౌండ్ పెట్టి ఒక ఆయనకైతే నన్ను తిట్టడంలో ఆయనకి ఇక ఏమనుకున్నాడు తెలియదు, ఇంకా చాలట్లేదు అనుకుంటా. 3 రోజులు మీటింగ్ పెట్టి 1,50,000 పెట్టి తిట్టాడు నన్ను తిట్టడం కోసమే మీటింగ్ పెట్టాడు. మా ఇంటి ఎదుర ఖాళీ స్థలం ఉంటుంది, చేను, దాంట్లో 3 రోజులు మీటింగ్ పెట్టాడు. 3 రోజులు నన్ను తిడుతున్నాడు. ఎందుకని? ఆ సంఘంలో నుంచి 4 నా దగ్గరికి వచ్చారు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అయ్యా మరి మీరు వచ్చారు, మరి అయ్యా మేత లేదు, పచ్చిక బయళ్ళున్న చోట మేపుతాడయ్యా. ఒకవేళ ఆ సేవకుడు నాకు ఫోన్ చేసి అడుగుతున్నాడు, నా పిల్లల్ని దగ్గర నువ్వు కూడా రా, నీకు మేత పెడతా. హల్లెలూయా. నువ్వు కూడా వచ్చినా నీకు వాక్యం చెప్తా, నీకు నేను సమాధానం చెప్ప, నా యేసయ్యకు నేను సమాధానం చెప్పాలా? నేను అక్రమంగా నడుచుకుంటే అప్పుడు నేను సమాధానం చెప్పాలి. నా ధైర్యం ఏంటో తెలిసిన, మట్టి ఘటములో మహిమైశ్వర్యమే నా ధైర్యమో. హల్లెలూయా. ఇచ్చల్ని, కోరికలను, ఆశలు చంపుతారంటే క్రీస్తు యేసు సంబంధం. చచ్చింది ఆశ. నీ వస్త్రంలో జయం ఉందా? నీ తలంపుల్లో జయం ఉందా? నీ ఆశల్లో జయం ఉందా? వాడి బిల్డింగ్ కట్టి నేను కట్టాలి, వాడు ఉంగరం పెట్టి నేను పెట్టాలి. వెండి బంగారం మీద మోజుపోలే. నీకేం తెలుస్తుందండి ఈ ప్రకటన? ఈ ప్రకటన యేసు ప్రభు పుడితే పుట్టినరోజు చేసావు, ఆయన మృతి పొందితే ఏదంటే దాని గుడ్ ఫ్రైడేనా? నాకు అంటం కూడా తెలుతులే పాపం. గుడ్ ఫ్రైడే అంట. ఆయన తిరిగి లేకపోతే మళ్ళీ ఇష్టం. నేను అన్నాడు గుడ్డోడు చేసే ఫ్రైడే అన్న. ఒక రోజు ఇట్టా వాకింగ్ చేస్తా, 2 ఊర్లు కనపడితే నేను గొట్టాలు పెడితే సౌండ్, నన్ను ఎవరు కదపరండి, అసలు ఎవరు అబ్జెక్షన్ కూడా పెట్టరు. అసలు ఇది గుడ్ ఫ్రైడే అని ఊరంతా తిరుగుతున్నారు. నేను అప్పుడే తర్వాత ఆదివారం ప్రసంగం చేస్తున్నా. ఇది గుడ్డోళ్ళు చేసే ఫ్రైడే. వాడికి వాక్యము కనబడదు. వాడు దినములను, మాసములను, ఉత్సవకాలను ఆచరిస్తున్నాడు. వాళ్ళు శరీరులని పౌలు అంటున్నాడండి. నేనంటలా అయ్య మాట కూడా తప్పంటే నేనేం చేయలేను. ఇక యేసు ప్రభు చెప్పమన్న మాట చెప్తున్నాను రాశాడండి గలతీ సంఘంలో ఆ మాట. అది కూడా తప్పేనా? ఈడేంటంటే ఏడు చెబుతున్నాడండి. మేమేం చేయలేము. ఇక మేమేం చేయగలుగుతాం? అయ్యి చెప్పమన్న మాట ప్రకటించి వెళ్ళిపోతాం. ఆ ఇత్తనముకు శరీరం ఇచ్చేది క్రీస్తే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదవమా. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదవమా. మనుషుల వలన దానిని నేను పొందలేదు, నాకెవ్వరూ బోధించలేదు. యేసుక్రీస్తు బయలుపరచడం నేర్పటం వలనే ఈ మాటలు సంఘంలో ప్రకటిస్తున్నానని చెప్తున్నాడు. నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు, నాకెవ్వరూ బోధించలేదు. నాకు యేసు ప్రభు చెబితేనే నేను సంఘములోకి వెళ్ళి నేను ఆ మాటలు ప్రకటిస్తున్నాను. ఇప్పుడు యేసు ప్రభు చెబితేనే ప్రకటిస్తున్నారు. మీరు స్వచిత్తమా? ఒకవేళ కనుక నచ్చపోతే ఇంతలా రాయి తీసుకుంటున్నా మోకం మీద ప్రభు చూసుకుంటాడు. ఇక నేనేం చేయలేను. హల్లెలూయా చెప్తావు గట్టిగా. కొంతమందికి బాధ కలుగుద్దండి ఈ మాటలు వింటున్నప్పుడు. చాలా లోపల బాధ కలుగుతుంది. ఏంటి నన్ను తిడుతున్నాడు అనిపించుద్ది. నిన్ను శుద్ధి చేస్తుంది వాక్యం.
నిన్ను దిద్దుతుంది, నిన్ను కడుగుతుంది హిమము కంటే తెల్లగా. నేర్చుకుని లోపలికి తీసుకున్నావు, నేర్చుకోవాలని లోపలికి తీసుకుంటే నిన్ను బాగు చేస్తుంది. హల్లెలూయా. నేను ఎవరి దగ్గర నేర్చుకోలే, ప్రభు దగ్గరే నేర్చుకున్న. మోకాళ్ళు వేసి అంటున్నాడు అయ్యా. మోకాళ్ళ అనుభవేనా? యూట్యూబా? హల్లెలూయా చెప్పండి గట్టిగా. కొంతమంది యూట్యూబ్లో చూసి ఆదివారం ప్రసంగం నేర్చుకుని చెప్తున్నారండి. యూట్యూబ్లో ఎవరో చెప్పింది దాన్ని విని నేర్చుకుంటారు. మీరు కూడా అట్టుండారా, లేకుంటే మోకాళ్ళ అనుభవం ఉందా? పౌలు ప్రత్యక్షతేనా? 12 మంది అపోస్తుల బోధనలోనే కట్టబడుతున్నారా? సంఘాన్ని అట్లాగే కడుతున్నారా? చాలా జాగ్రత్త దేవుని పిల్లలారా. మనందరం దేవుడు పిలిచిన సేవకులం. పిలుపుకు తగినట్లుగా దేవునికి అప్పగించుకుంటే దేవుడు కడతాడు సంఘాన్ని. నువ్వు పోగేసేది ఏంటి? మందనే. ఇదిగో టీవీలో చూస్తాం మనం, కొంతమంది ఆ ఫోన్లో వస్తారు కదండి, కొన్ని వేల మంది ఒక్కళ్ళైనా రాజ్యానికి వెళ్తారండి. నేను అనుకుంటున్నా, నేను ఎవరిని తీర్పు తీర్చట్లే, నేనెవరినండి? నేను వాళ్ళందరినీ చూస్తున్నా. పాపం వాళ్ళు అప్పులు బాధ ఉంటుంది. ఓ పేపర్ పట్టుకొని ఒకరోజు నేను ఫోన్ చూస్తున్నా, ఫోన్లో అప్పులు ఉన్న వాళ్ళందరూ ఒక పేపర్ మీద రాయండి. వీళ్ళందరూ పిచ్చోళ్ళు. ఈయన ప్రార్థన చేస్తే అప్పు పోతాం ఏంటండి? నాకు అర్థం కాదు. సృష్టికర్త తీయాలి, ఏది తీసిన. ప్రైజ్ ది లార్డ్. ఈయన ప్రార్థన చేసి అవి ఈ రాశిట పట్టుకుని ఓ ఏడుస్తున్నారు పాపం. ఈలోక సంబంధమైన దుఃఖం మరణం. దైవానుసారమైన దుఃఖం కలగాలి నీకు. నిన్ను దిద్దే దుఃఖము కలిగి ఉండాలి. నేను దిద్దుతున్నప్పుడు వాక్యం. పాపం అప్పులు ఉంటాయి కదండి, నమ్మేస్తున్నారు అంతే. పలానా సిస్టర్ అక్కడి నుంచి లేకాలి, ఆ పేరుండి వీళ్ళు ప్రవక్తలకు కూడా తెలియదు పాపం వీళ్ళకున్న ఆత్మ. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో మరి మాకు అర్థం కావట్లా. హల్లెలూయా చెప్తావు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 17-18 వచనాలు చదవమ్మా. కాగా క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయ కారణము కలదు. ఎలాగనగా అన్యజనులు విధేయులగునట్లు. అన్యజనులు, జాగ్రత్తగా వినాలి క్రైస్తవులు అక్కడ. అన్యజనులు విధేయులగునట్లుగా వాక్యము చేతను క్రియ చేతను గురుతుల బలము చేతను మహత్కార్యముల బలము చేతను పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తే చేయిస్తున్నాడు, సేవకుడు కాదు. రాశాడండి అయ్యా, యేసయ్య చేస్తున్నాడని రాశాడు. నువ్వంటావేంటి? ఫలానా పాస్ట్ గారు ఫ్లెక్సీ మీద ఎట్టుంటాడండి, ఎట్ట మైకెట్టుకొని ఈ అంప చెట్ల కింద పుట్టినవాడా? యేసు ప్రభులో పుట్టాడా? మైకు పట్టుకొని ఫ్లెక్సీ మీద ఇట్ట కలపడతాడు. ఇట్ట తను ఉపేక్షించుకున్న వాడి మీద కాడెత్తుతాడు. అయ్యా నీ ఫోటో ఏందన్న నాకు అర్థం కాలే అసలు. ఆ ఫోటోల మీద నీ పోజు. మొన్న ఒక దైవజనుడు విజయవాడలో, నేను అయ్యా నీ ఫోటో ఇస్తా. అయ్యా ఫోటో అయితే నేను రానన్నా. హల్లెలూయా చెప్తావు గట్టిగా. ప్రభువుకు తగినట్లుగా ఉండు, ప్రభువుకు తగినట్లుగా ఉండు. అయ్యే చెప్తున్నాడు అక్కడ, చక్కగా రాశాడు. యేసయ్యే నా పక్షాన క్రియలు గుర్తులు బలముతో ఆయన చేశాడు, పరిశుద్ధాత్మ బలముతో. అంటే ఫలానా సేవకుడు చేశాడని నీ సాక్ష్యం. మళ్ళీ ఇది నీ సాక్ష్యం. అక్కడికి వెళ్తే స్వస్థత జరుగుద్దంటమ్మా, మంచి జరుగుద్దంట. అక్కడికి వెళ్తే జరుగుతుందేంటి? అసలు ఎవరు చేస్తున్నారు? సాతాను కూడా క్రియ చేయగలుగుతాడు. గుర్తుపట్టాలి, ఆత్మ ఉన్నవాడికి ఆ ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకొక మాట చదవమ్మా, రోమీయులకు రాసిన పత్రిక 15:20-21 కూడా చదవమ్మా. నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండా నిమిత్తము. జాగ్రత్తగా ఒకసారి సేవకులారా, నేనైతే మరొకరి పునాది మీద కడతలేదంట. ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదో, సమాచారం ఎవరికైతే తెలియబడలేదో వారు చూదురనియు వినని వారు గ్రహింతురనియు రాయబడిన ప్రకారము క్రీస్తు నామము ఎరగని చోట్లను సువార్తను ప్రకటింపవలెనని మిక్కిలి ఆశగలవాడనై ఉండి అలాగున ప్రకటించి తిని. ఇప్పుడు క్రీస్తు ఎరగని చోట అంటే ఏంటి? ఇది చాలా మర్మమైన మాట. అందరికి యేసుప్రభు తెలిసాడు. క్రీస్తు ఎరగని చోట అంటే ఏంటో తెలిసిన? సత్యము లేని చోట ప్రకటిస్తున్నాడంట. అందరికీ తెలుసు యేసుప్రభు అన్ని గుళ్ళుదని. అక్కడ కాదు ప్రకటించింది, సత్యము ఎరగని చోట, నామకార్థాలు సంఘాలు ఉన్న చోట కూడా ప్రకటిస్తున్నాడంట పౌలు. ప్రైజ్ ది లార్డ్.
ధర్మశాస్త్ర సంబంధుల ఎదుట ప్రకటిస్తున్నాడో. మీకు అర్థమైంది ఈ మాట? అర్థమైతే కొంచెం చెయ్యన్నా, లేకుంటే తలకాయ నోపండి. అర్థం కాలేదేమో మళ్ళా నేను చెప్పాలనిపిస్తుంది నాకు. దేవుని స్తోత్రం. నామకార్థులు అంటే క్రీస్తు నామం ఎరగని చోట, అంటే క్రీస్తు నామం అందరికీ తెలుసు. ఆ లూథరన్, బ్యాప్టిస్ట్, వీళ్ళు వాళ్ళు చాలామంది ఉన్నారు, సిఎస్ఐ. కానీ వాళ్ళు క్రీస్తు నామమును ఎరగని వారే, వాళ్ళు నామకార్థులు. క్రీస్తు నామం అంటే ఏంటంటే యేసు ప్రభు గొప్ప దేవుడు, మంచివాడు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, పండుగ చేసుకోవచ్చు, ఇది తెలుసు వాళ్ళకి. ఆయన మళ్ళా మనకు ఆ రూపాన్ని ఇచ్చి పైకి తీసుకెళ్తాడని తెలియదు వాళ్ళకి. ప్రైజ్ ది లార్డ్. మరలా అది మహిమతో మనల్ని తీసుకెళ్తాడని వాళ్ళకి అక్కడ ప్రకటిస్తున్నాడంట పౌలయ్య. వేరొక పునాది మీద వేయట్లా. సిఎస్ఐ పునాది కాదు ఇది, అపోస్తుల పునాది. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు అనే బండ అక్కడ వేస్తున్నాడు, ఆ పునాదే. ఆ పునాది మీద కట్టేవాడు చాలా జాగ్రత్తగా చూసుకొని కట్టాలంట. యేసయ్య దగ్గర నేర్పించుకుంటే ఆ పునాది ఏంటో తెలుస్తుంది, సంఘము కట్టే విధానము తెలుస్తుంది. నువ్వు నిలబడిన చోట దేవుని అగ్ని దిగి వచ్చును గాక, అగ్ని జ్వాలల వంటి మంట సంఘములో రగులును గాక. హల్లెలూయా. ఒక మాట అండి, ఈ మాట నేను చదివినాను. ఆ మాట చదువు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణము నుంచి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకోవాలని. దేవుని స్తోత్రం. ఈ మాట ఇన్సెంట్ పాలయ్య కోసం రాశాడు అనుకున్నాను నేను. నిజమండి. నేను వెంటనే అయ్యా చదివిన తర్వాత ఆ మెసేజ్ రాసుకుంటున్నా, అయ్యా ఈ మాట నీకోసం ఆ దేవుడు రాయించాడు ఏమని అనుకున్నా. సహోదరులారా, చదవమ్మా. మీలో ఎవడైనను సత్యము నుంచి తొలగిపోయినప్పుడు, మరి ఒకడు అంటే ఎవరు? అయ్యా అని నేను అనుకున్నానండి. అతనిని సత్యమును మళ్ళించుటకు ఈ సేవకులు కూడిక షో చేయడం కాదు. సత్యములో నుంచి తొలగిపోయినోడు మళ్ళా సత్యములోకి రావడానికి ఈ సేవకులు కూడిక. హల్లెలూయా. మా దగ్గర డబ్బులు ఎక్కువ కాదండి, అసలు విశ్వాస సంబంధమైన సేవలు. ఏ రోజు మొన్న ఆ రోజు ప్రభువా పాళ్యంలోకి రావాలి దిగి. ప్రైజ్ ది లార్డ్. పాళ్యంలోకి దిగి రావాలండి. దిగి వస్తే అప్పుడు వెళ్ళి ఏరుకొని కావలసిన మట్టికి, మాకు ఎక్కువ అవసరంలా, కావలసినవి తీసుకొని ఆ రోజు యొక్క ఆ పరిచర్యకి కావలసినవి తీసుకుని వచ్చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మోకరిస్తే అయ్యేస్తాడు పరిచర్యకి కావలసినవి. నీ అవసరం మొత్తం ప్రభుకు తెలుసు. నువ్వు పరుగులు తీసినంత కాలము నీ పరిచర్య నెరవేర్చబడదు. నువ్వు మోకరించి ప్రభువుని అడుగు విశ్వాసంతో, ఆయన తీరుస్తాడు. సత్యము నుంచి మళ్ళించుటకు, చదవమ్మా. పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణము నుంచి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. అదే మీరు తెలుసుకోవాల్సిందని నేనంట. అదే తెలుసుకోవాల్సింది మనందరం కూడా. మిమ్మల్ని అంటలేదండి, నేను కూడా బోధిస్తున్న నేను, ఇక్కడ నేర్చుకుంటున్న మీరు, మనందరం తెలుసుకోవాల్సిన సత్యము నుంచి ఒకవేళ తొలగిపోతే దిద్దేవాడు ఉన్నప్పుడు దిద్దుకొని మళ్ళా సరి చేసుకుని సత్యంలోకి రావాలని దేవుని ఆశ. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నా దైవజనుడి ఆశ అదేంటి, ఆ మాటలు ప్రకటించడానికి ఎంత మేము ఇక్కడ నిలబడి సత్యములోకి అనేకులు రావాలి, అనేకులు పట్టబడాలి, అనేక సంఘాలు దేవునికి మహిమగా మార్చబడాలి, అనేకులు దేవుని రాజ్యంలో కనపడాలి అని తాపత్రయం తప్ప మేము ఇక్కడ ఏదో మేము సంపాదించుకోవాలని కాదు. మేము ఇక్కడ సంపాదించుకోవాలని కాదండి. అసలు ఆ ఆలోచన కూడా మా ఊహలో పుట్టదు, మా తలంపులు కూడా రాదో. దేవుని స్తోత్రం. ఇంకొక మాట చదువుతాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాలు కూడా చదువు.
నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై, మీలో ఉన్న నిరీక్షణను గూర్చి, మీలో ఉన్న నిరీక్షణ గూర్చి, మిమ్మును హేతువడుగు ప్రతివానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి సేవకుడు. ప్రైజ్ ది లార్డ్. నిద్రలో లేపిన నువ్వు సమాధానం చెప్పగలగాల. ఒకవేళ దినం చేస్తే, తండ్రి చచ్చిపోతే దినం చేస్తే ఏమవుతుందండి? నేను కన్నాడుగా, నేను పెంచాడుగా, నేను పోషించాడుగా, దినం చేస్తే ఏమవుద్ది? ఏమవుద్దండి? 10 మందిని పిలుచుకొని భోజనం పెడితే ఏమవుద్ది? తప్ప? ఇర్మియా గ్రంథంలో రాచాడయ్యా, విందుశాలలో కూడా అడుగు పెట్టొద్దా. మీరు దినములను మాసంలో ఉత్సవకాలు ఆచరిస్తారు. అసలు చచ్చిపోయిన వాడిని గురించి మృతులు ఎత్తుక్కుంటారు. నీకెందుకు నాన్న? దినం చేయొద్దని బైబుల్ చెబుతుంది, మానే. ఒకవేళ ఏమైందా చేస్తే ఏమైందని చెయ్యొద్దని దేవుడు చెప్పాడని చెప్పు. నువ్వు యేసయ్య చెప్పాడు చెయ్యొద్దని, అది నువ్వు చెప్పు. ఒకవేళ కానీ అన్నావు అనుకో, నువ్వు కూడా సమ్మతించినోడివే. అర్థమైందండి? నువ్వు కూడా పాపివే. ఆయన చెయ్యొద్దన్నది చేసావా, నువ్వు పాపివే. ఒకవేళ గనక ఆయన చెయ్యొద్దన్నప్పుడు నువ్వు ఆగావా, నీతిమంతుడిగా దేవుడు మారుస్తాడు నిన్ను. ప్రైజ్ ది లార్డ్. మహిమతో నిండిన నీ రూపము, నీ నీతితో నిన్ను దర్శింతును. అశ్యలదురా మహిమతో నిండిన రూపాన్నంట ఆ నీతితోనే దర్శించాలంటండి. ఆ నీతి మనకు రావాలి. యేసయ్య నిన్ను ఎందుకు ఈ సేవకు పిలిచాడో తెలిసిన? నిన్ను నీతికి మంతుడిగా చేసి సంఘాన్ని కూడా నీతికి మంతుడిగా మార్చాలని. ప్రైజ్ ది లార్డ్. ఇది నేర్చుకుని పౌలు సంఘంలోకి వెళ్ళి సంపూర్ణమైన ఉపదేశాన్ని చెబుతున్నాడంటండి. మూలవాక్యాన్ని చదువు ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 15:29. నేను మీ యొద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క సంపూర్ణమైన ఆశీర్వాదముతో వత్తునని ఎరుగుదును. అంటే అయ్యా యేసు ప్రభు దగ్గర ఎన్ని నేర్చుకుని సంఘం దగ్గరికి వెళ్ళాడంటండి. ఇప్పుడు యేసు ప్రభులో ఉన్న గుణాలు నీకుంటేనే సంఘములోకి వెళ్ళి వాక్యాన్ని ప్రకటించవు. లేకపోతే నీ ధైర్యం ఏంటి? ఒక దినాన్న ప్రభు తీర్పులో నిలబడాలి. జాగ్రత్త. 2 ఇంతల శిక్ష. నీ ఇష్టం వచ్చినట్టు కట్టేది కాదండి. సంఘం అనబడదు అది. ఒక మాట, ఆ మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చదువు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సోసైనేసుకును. అంటే పౌలు పిలువబడ్డాడు అపోస్తలుడిగా. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన దేవుని సంఘమని పిలువబడదే. యేసయ్య పరిశుద్ధపరచాలి సంఘాన్ని. పిలువబడిన వారికి అని రాశాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకును మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయునది. శుభము. దేవునికి స్తోత్రం. అంటే సేవకుడు పిలువబడాలి, సంఘము ప్రతిష్టత కొరకు పిలువబడాలా. ప్రైజ్ ది లార్డ్. దేవుని చేత పరిశుద్ధపరచబడిందంట సంఘము. నువ్వు నేను కాదు పరిశుద్ధపరిచేది సంఘాన్ని. దేవుని చేత సంఘము పరిశుద్ధపరచబడాలి. పౌలు దేవుని చేత పిలువబడినవాడు. ఇప్పుడు కొంతమంది పెట్టుకున్నారు అపోస్తులైన ఫలానా, రెవరెండు 22, 32, 72 చాలా ఉన్నాయి. ఇక ఉన్నారండి, చాలామంది ఉన్నారు. ఇక వాళ్ళని మనం ఏం చేయలేదు. దేవుని చేత పిలువబడిన అపోస్తులుడు అంటున్నాడు. ప్రభు పిలవాలి నిన్ను అపోస్తులుడిగా. నువ్వు మోకరించి, ప్రభా
అన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడాలా, స్వరాన్ని నువ్వు గుర్తుపట్టాలా. ప్రైజ్ ది లార్డ్. అదే ఆత్మ చేత నడిపించబడాలా. అపోస్తులు నడిపించిన ఆత్మ, అపోస్తులను బలపరిచిన ఆత్మ, అత సాక్షులుగా మార్చిన ఆత్మ కొర్నేలింటిలో దిగి వచ్చింది. అదే ఆత్మ చేత మండించాలి, అదే ఆత్మ చేత రగిలించబడాలి. మనం ఆత్మకు అప్పగించుకో. దేవునికి అప్పగించుకుంటే నీ సేవను కడతాడు, నిన్ను కడతాడు, సంఘాన్ని దేవుని మహిమలో నిలబెడతాడు. దేవుని స్తోత్రం. మోకరించిన అందరూ కూడా దయచేసి అందరూ కూడా మోకాళ్ళ మీదకి వచ్చేస్తాను. మోకరించగలిగిన వాళ్ళు మోకాళ్ళ దయచేసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన దేవానికి స్తోత్రాలయ్యా, జీవము కలిగిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అల్పులము ప్రభువా, అయోగ్యులమయ్యా, ఎందుకు పనికిరాని వారు ప్రభువా. ఇదిగో మేడగదిలో మోకరించినట్లుగా ప్రభువా ఇక్కడ మోకరించి ఉన్నామయ్యా. అగ్ని జ్వాలల వంటి ఆత్మ మా మీదకు దిగిరాని ప్రభువా. అయ్యా 120 మందిని మండించిన ఆత్మ చేత మమ్మల్ని మండించు ప్రభువా. మండించిన ఆయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు వరకు ప్రభువా నువ్వు మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రాలు ఆయన. అయ్యా నువ్వు మాట్లాడితే మేము కదిలించబడతాం, మమ్మల్ని నీకు అప్పగించుకుంటాం ప్రభువా. సంఘము ఎదుట నిర్దోషముగా నడుచుకుంటాం ప్రభువా. మా సుచిత్తాలు చచ్చిపోతాయి నాయన. అయ్యా శరీరంలో ఇచ్చిన కోరికలు దురాశలు చచ్చిపోతాయి ప్రభువా. నీ సంబంధమయ్యానేమో ఈ సేవ నీ స్వచిత్త ప్రకారము జరగాలి, నీ చిత్త ప్రకారమే జరగాలి, నీ సంకల్ప ప్రకారమే జరగాలయ్యా. నీ చిత్తానికి నేను అప్పగించుకుంటున్నాను, నీ చిత్త ప్రకారమే నడుచుకోవడానికి నేను సరిదిద్దుకుంటున్నానయ్యా. ఇదిగో నేను సత్యముల నుంచి తొలగిపోతే ఇప్పుడే నన్ను సరిచేసి ప్రభా మరలా నీ యొక్క సంఘము ఎదుట నన్ను నిలబెట్టు నాయనా. సత్యమును నేను ప్రతిష్ఠించుకోగలగాలి, సత్యములో నేను జీవించాలి ప్రభా. నిన్ను ప్రకటించే విషయంలో రాజీ పడకూడదయ్యా. నా ప్రాణము పోయినా రాజీ పడని భక్తి అయ్యా కృప దయచేయి ప్రభా. నీకు స్తోత్రాలు. మమ్మల్ని అందరినీ కూడా బలపరుస్తున్నందుకు స్తోత్రాలయ్యా. మమ్మల్ని అందరినీ కూడా స్థిరపరుస్తున్నందుకు స్తోత్రాలు ప్రభా. నిజంగా ప్రభా ఈ లోకములో మమ్మల్ని వేరేవు ప్రభా, మమ్మల్ని ప్రత్యేకపరిచావయ్యా. నీ గుంపులో మమ్మల్ని చేర్చుకున్నావు ప్రభా. నీ మాటలు వినే కృపనిచ్చావయ్యా. నీకు స్తోత్రాలు ఆయన. ఆ మాటలు నా హృదయంలో తీసుకొని ప్రభా ఆ మాట ప్రకారమే నేను కట్టబడుతూ నా సంఘమును కట్టగలిగిన మనసు నాకు ప్రభా. నీకు స్తోత్రాలు. ఏ విషయంలో కూడా ప్రభా రాజీ పడనయ్యా. అయ్యా ఏ విషయంలో కూడా ప్రభా లోకానికి అప్పగించుకోనయ్యా, శరీరానికి అప్పగించుకోను ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఒక నిబంధన సమస్తాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. సమస్తాన్ని నీ చేతులకు అప్పగించేస్తున్నాను ప్రభా. కార్యం జరిగించండి, కృప దయచేయండి. నీతిమంతుల ప్రయాసను ఫలభరితంగా మార్చే దేవుడవు నాయన. తురావాతీయమానందనమనషబాడకడదుడా. ఈరోజు దేవుని ఆత్మ మనలను దర్శిస్తూ వచ్చింది బిడ్డ. ఈరోజు ఆయన బిడ్డలంగా ఆయన సన్నిధిలో నిలబడున్నాం కదా. దేవుడు మనల్ని నిలదీసి అడుగుతున్నాడు, నా బిడ్డలరా ఒక నిర్ణయం చేసుకోగలిగితే, ఒక నిబంధన చేసుకోగలిగితే నిజంగా దేవుని చేత అంగీకరించబడ్డారు. అపోస్తులు దేవుని చేత అంగీకరించబడ్డారు కదా. మనందరం ఒకళ్ళు దేవుని చేత అంగీకరించబడినట్లుగా మనల్ని మనం అప్పగించుకొని దేవుని అధికారానికి సంపూర్ణంగా అప్పగించుకొని బ్రతికే ఒక నిర్ణయాన్ని మనం చేద్దాం. అంత్య దినాల్లో సత్యము నుండి తొలగిపోయిన వారిని మరలా తిరిగి తీసుకొని వచ్చి మరణములో నుండి జీవములోనికి నడిపించడానికే ఈ సేవకుల సదస్సు. యాకోబు 5:19 చదువుతున్నప్పుడు ఈ పరిచర్య గురించిన ఆలోచన దేవుడు ఇచ్చాడు. బిడ్డలారా, ఈ సేవ ఫోటోల కొరకు, వీడియోల కొరకు, మా ఎచ్చులు చెప్పుకోవడానికో ప్రయాసపడేది కాదు. 4 కుటుంబాల పిల్లలు వాళ్ళ కష్టార్జితంలో నుంచి తీసుకొని వచ్చి, అయ్యా తోటి సేవకులను కాపాడుకుందాం, మీతో పాటు మేము కూడా నడుస్తామని వచ్చారు. ఎంతోమంది బిడ్డలు మరుగయ్యండి ప్రతి రూపాయి ఇచ్చి జరిగిస్తున్నారు. బిడ్డలారా, ఏ సంఘమైతే వాక్యం విని పాలిస్తుందో ఆ పాలు తాగుతూ కష్టపడి ఈ విశ్వాస సంబంధమైన
నా తోటి సహోదరులు సత్యము నుండి తొలగిపోకుండా వారు ప్రభు కొరకు నిలబడాలని ఆశతోనే ప్రారంభించాం. సంవత్సరం దాటిపోయింది. దేవుడు కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈరోజు సత్యాన్ని అంగీకరించడానికి మిమ్మల్ని దేవుడు ఎన్నుకున్నాడు. మిమ్మల్ని దర్శిస్తే వచ్చారు, ఊరికి నేను రాలా. దేవుని ఆత్మ మిమ్మల్ని తీసుకొని వస్తే వచ్చారు. లాస్ట్ సేవకుల కూటంలో నేను నిర్భయంగా మాట్లాడాను. కట్ చేసుకొని వెళ్ళిపోమాక నన్ను బతిలాడాను. విషయం ఏంటి చెప్పనా? సత్యవాక్యాన్ని విన్న పిల్లలు దిద్దుకోకపోగా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నాన్న నిన్ను అలాగొంచలా. ఈరోజు ఈ మాసంలో విశ్వాస సంబంధమైన పరిశుద్ధుల సహవాసానికి దేవుడు మిమ్మల్ని తీసుకొని వచ్చాడు. నేను మీలో చాలామందికి నేను ఎవరికి ఫోన్లు చేయలే. తెలిసిన పిల్లలు ఒకళ్ళు ఇద్దరికి తప్ప నేను ఎవరికి చేయలే. పిల్లలు వచ్చారు, దేవుని పిలుపుకు అప్పగించుకొని తలంచుకున్నారు. నిండు హృదయంతో మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నా ప్రభువా, లోకానికి పాపానికి పనికిరాని ఒక ప్రతిష్ఠితులకు అప్పగించుకొని అపోస్తులు ఏ బోధ అయితే చేశారో ఆ బోధకు అప్పగించుకొని బ్రతకడానికి ఒక మంచి తీర్మానం నా బిడ్డలకి ఇవ్వండి, నా సహోదరులకి ఇవ్వండి. పరిశుద్ధులుగా ఉండడానికి సేవకుల్ని పిలవడమే కాదు, సంఘముని కూడా పిలిచావు ప్రభువా. నా దాసులు సంఘమును పరిశుద్ధులుగా ఉండడానికి ఏర్పరచుకొని పిలిచినందుకు స్తోత్రాలు. ఈరోజు నా తోటి సేవకులకు ఆలోచన కలుగచేయండి. ఈ సత్య సంబంధమైన ఉపదేశంలో విని నేర్చుకొని మీరు వర్ధిల్లండి. మేము ఏ ఆశతో, మీ లాభాపేక్షతో మీ మధ్యలో ఈ పరిచర్య చేయడం లేదు. ఇందుకు దేవుడే సాక్షి. ఇలాంటి సత్య సంబంధమైన వాటిలో మీరు మీతో పాటు మీ సహోదరులుంటే ఒక నిబంధన చేసుకోండి. ఈసారి వచ్చేటప్పుడు నేను నాతో పాటు ఒక దైవజనుడు తీసుకొని రావాలి. సత్యము కొరకు ఆకలి దప్పులు కలిగిన బిడ్డలను తీసుకొని రండి నాన్న. వారి ద్వారా సాతాను రాజ్యాలను కోల్చే ఒక బలమైన పరిశుద్ధ సైన్య సమూహమును దేవుని కొరకు, మా ఆయన మహిమ కొరకు పరిశుద్ధ జనాంగాన్ని సిద్ధపరచుట కొరకై పరిశుద్ధులైన సేవకులను తీసుకొని రండి. ఒక తీర్మానం చేసుకోండి, ఒక తీర్మానం చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రార్థన చేసుకుందాం. మీలో ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ఒక చిన్న ప్రార్థన చేస్తారా? ఏ దైవజనులైనా సరే ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి అయిన దేవా, ఈ పరిశుద్ధ పాదాలకు స్తుతి స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాలపుడు ప్రభువా, నీ దాసులు ప్రభువా నిక్సన్ పాలయ్య గారిని మీరు ప్రేరేపించి ఈ సేవకుల కొడుకుని మీరు ఆత్మతో జరిగిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. మొదటి వర్తమానంలో ప్రభువా నీ దాసులు మా సహోదరులు డేవిడ్ రాజయ్య గారి ద్వారా మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. రెండో వర్తమానం తండ్రి దాసులైన పౌలోయి గారితో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. మా జీవితాల్ని దిద్దుకొని, మా నడతల్ని దిద్దుకొని, నీ మహిమగల రాజ్యములో నీ వారసులుగా మేము ఉండుటకు మమ్మల్ని సిద్ధపరచండి. మమ్మల్ని పరిపూర్ణమైన, సంపూర్ణమైన మార్గంలో మమ్మల్ని కట్టండి ప్రభు. నీ వాక్యమే మమ్మల్ని సరిదిద్దితే తండ్రి, నీ వాక్యమే మమ్మల్ని కట్టిద్ది ప్రభు. నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి, ఇంకా మమ్మల్ని సత్యంలో ప్రతిష్ఠించండి ప్రభు. తండ్రి నీకు స్తోత్రాలు. నీ వాక్యాన్ని వింటున్న మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ఆయత్తపరిచి నీ రాకడ పర్యంతరము నీ సాక్షులుగా మమ్మల్ని ఉంచి నశించిపోతున్న అనేకుల్ని ప్రభు నీ వైపుకి తిప్పే సాధనలుగా మమ్మల్ని ఆడుకొని నీ చిత్తమే మా జీవితంలో జరిగించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన
దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు.